గైస్, వెల్కమ్ టు సంజయ్ ఫిట్నెస్ వరల్డ్. డే 20 ఈరోజు. సో గైస్, ఆల్రెడీ మనం మజిల్స్లోకి వెళ్ళి బిగ్ మజిల్ అంటే బ్యాక్ అనమాట. ఓకే, సో బిగ్ మజిల్లో బ్యాక్ ఒక మజిల్ అనమాట. సో బ్యాక్లో లోయర్ బ్యాక్ ఉంటుంది, అప్పర్ బ్యాక్ ఉంటుంది, మిడ్ బ్యాక్ అనమాట. సో ఈ బ్యాక్లో వర్కౌట్లో మనం ఆల్రెడీ లాస్ట్ టైం చేసినాం కదా, అవి నార్మల్ బిగినర్ కదా. సో కొంచెం లెవెల్ 2కి వెళ్దాం అనమాట. సో లెవెల్ 2లో కొన్ని వేరియేషన్స్ కొత్తవి తీసుకొచ్చిన మీ గురించి అని చెప్పేసి. సో గైస్, చలో మరి షురు చేద్దాం. ఈరోజు వచ్చేసి కొంచెం స్పెషల్ అనమాట. మనోడే రాహుల్ నాడు. సో రాహుల్ దా. సో హాయ్ రాహుల్. ఈరోజు వచ్చేసి బ్యాక్ వర్కౌట్ కుమ్మేయాలి, ఓకేనా? చలో మరి ఆల్రెడీ సెటప్ చేసి పెట్టినా. గైస్, ఫస్ట్ వేరియేషన్ చూడండి, కొంచెం లెవెల్ 2 ఉంటుంది, ఓకేనా? ఫస్ట్ బార్బల్ రో, ఓకేనా? బార్బల్ రో తీసుకో, కరెక్ట్ గ్రిప్ పట్టుకొని చూడండి ఒకసారి. నీ ఎలా పెడుతున్నాడు మనోడు, నీ అండ్ బ్యాక్ స్పైన్ అండ్ స్ట్రైట్ ఉంటుంది, ఓకేనా? తీసుకొని కమాన్ అప్. ఎస్, బాడీ ఇలానే బెండ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కమాన్ రో. ఎస్, స్లోగా స్వీజ్ చేయాలి, నీట్గా బ్యాక్ని స్వీజ్ చేసి అండ్ స్లోగా స్ట్రెచ్ చేయాలి. పర్ఫెక్ట్, సూపర్. హెడ్ మూమెంట్ చూడండి ఒకసారి, ఎలా పోస్చర్ అనేది నీట్గా చూడండి. హెడ్ ఎలా స్ట్రైట్గా పెట్టేసి బ్యాక్ స్పైన్ ఎలా పెట్టండు, లెగ్ మూమెంట్ ఎలా ఉంది అనేది, ఓకేనా? సో ఈ విధంగా చేయండి. ఇప్పుడు చేసి ఇది వచ్చేసి కొంచెం పెద్ద రాడ్స్ కాకుండా చిన్న చిన్న రాడ్స్ తీసుకోండి, కొంచెం షార్ట్ రాడ్స్ ఉంటాయి. సో వాటికి సేమ్ 5K చేసుకొని చేయండి. ఇది వచ్చేసి 10x3కి వచ్చింది, 10x3 చేయండి, ఓకేనా? ఇప్పుడు చెస్ట్ సపోర్ట్ డంబిల్ రో అనమాట. చూడండి ఒకసారి గాయస్. ఇప్పుడు రాహుల్తో చెప్పిస్తా ఎట్లా చేపిస్తున్నాం నీట్గా. కమాన్ రాహుల్, నీట్గా చెస్ట్ మొత్తం డిపెండ్ కానీ చెస్ట్ పైన సపోర్టెడ్. ఆల్రెడీ నేమ్లో ఉంది చెస్ట్ సపోర్ట్ డంబిల్ రో అని చెప్పేసి, ఓకేనా? నైట్గా 9 degrees అండ్ స్లోలీ డౌన్, కొంచెం ముందుగా ఎక్స్టెన్షన్ చేయి. ఎస్, పర్ఫెక్ట్, వెల్, ఓకేనా? ఇది వచ్చేసి మీరు స్టార్టింగ్లో లెవెల్ 2 కాబట్టి ఒక 5 to 7.5 డంబిల్ తీసుకొని స్టార్టింగ్తో చేయండి, ఓకేనా గైస్? వెల్, నీట్గా. సో ఇది కింద ఫస్ట్ స్టార్టింగ్లో 10x3 చేసేయండి. సీటెడ్ రో మిషన్ అనమాట, ఓకేనా? ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశా కదా. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం వెయిట్ ఇంక్రీజ్ చేసి, ఓకేనా, కొంచెం లెవెల్ 2గా కొంచెం ఎక్స్ట్రాగా చేద్దామని చెప్పేసి, ఓకేనా? రాళ్ళు తీసుకో, వెయిట్ వేసినావు కదా, ఓకేనా? రైట్, కొంచెం లెగ్స్ కింద ఇంకా రైట్, ఓకేనా? బ్యాక్ స్ట్రైట్ స్విజ్, రైట్, పుల్ అబ్డోమెన్. ఎస్, లాస్ట్ టైం వేసిన గుర్తుంది కదా, స్పైన్ అనేది ఇలా పెట్టారు కదా. ఇప్పుడు కొంచెం బెండ్ చేయాలి, కొంచెం లిటిల్ బిట్ బెండ్ చేసి స్వీజ్ చేసి కదా లాగాలి, అంతే, సింపుల్, ఓకేనా? కొంచెం వెయిట్ ఇంక్రీజ్ చేయండి, లాగండి, ఓకేనా? ఇది వచ్చేసి 15x3. మీరు ఫస్ట్ వీక్లో వేసిన వెయిట్ ఏమో ఫస్ట్ సెట్ కొట్టండి, ఇప్పుడు వచ్చే వెయిట్ ఏమో సెకండ్ సెట్. సో అలా ఇంక్రీజ్ చేయండి, ఓకేనా? రైట్, వెల్, సూపర్. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్ ఆన్ మిషన్ అనమాట. సో గైస్, ఇప్పుడు చూసారు కదా, లాస్ట్ టైం వేసిన వెయిట్ కాకుండా కొంచెం వెయిట్ ఇంక్రీజ్ చేసి ఇంకొంచెం పోస్చర్ నీట్గా చేసినట్టు, ఓకేనా? సో గైస్, రాళ్ళు తీసుకో, కరువు దగ్గర పట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, కరువు దగ్గర పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో హెడ్ పైకి కొంచెం లిటిల్ బిట్, చెస్ట్ పైకి ఫుల్, రైట్, స్లోలీ డౌన్. ఇప్పుడు కొంచెం వెయిట్ మీరు ఇంక్రీజ్ చేసింది కాబట్టి కొంచెం హార్డ్ ఉంటుంది, బట్ యూ కెన్ డూ వెల్, స్లోలీ, పర్ఫెక్ట్. పోస్చర్ చూడండి, మళ్ళీ చెప్తున్నా, బ్యాక్ బోను కరువు ఉండాలి, చెస్ట్ పైకి ఉండాలి, ఓకేనా? చెస్ట్ దగ్గరికి పుల్ చేయాలని స్లోలీ డౌన్ చేయాలి, అంతే. వెల్, ఇది వచ్చేసి ఈసారికి 15x3 సెట్ చేయండి, రైట్? సేమ్ ప్యాటర్న్, లాస్ట్ వీక్ది ఫస్ట్ సెట్ వేయండి, ఇప్పుడు వచ్చేసి వెయిట్ ఇంక్రీజ్ చేయండి, 1 plate. లాస్ట్ వేరియేషన్ అనమాట. సో టీ బార్ లాస్ట్ టైం చేసినప్పుడు ఏమో మనము క్లోజ్ గ్రిప్ పట్టుకున్నాం, ఇప్పుడు వైడ్ గ్రిప్ అనమాట. సో వైడ్ గ్రిప్లో ఎలా చేయాలని చెప్పేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా, ఓకేనా రాహుల్? రైట్, డూ ఇట్. నీట్గా థంబ్ లెంత్తో తీసుకొని కిందికి ఫ్లెక్స్ చేసి స్లోగా, సేమ్ అంతే లాస్ట్ టైం చేసినట్టు. క్లోజ్ కాబట్టి కొంచెం వైడ్ కాబట్టి కొంచెం ఇంకొంచెం హార్డ్ అనిపిస్తుంది, ఓకేనా? ఎక్కువ మూమెంట్ అన్నది చేయకండి, మరి ఏంటంటే పైన లాగుతుంటారు. ఒకసారి లాగు పైన, వీళ్ళకి ఒకసారి చూపెడదాం, అంతే. మళ్ళీ పైకి ఇట్లా హాఫ్ లాగుతుంటారు, అలా లాక్కండి, ఓకేనా? సో ఫుల్గా నీట్గా కిందికి వెళ్ళి మీకు ఎంత ఫ్లెక్స్ అయితే అంత ఫ్లెక్స్ చేసింది, రైట్. సో ఇది వచ్చేసి వెయిట్ కొంచెం లాస్ట్ టైం ఎంటీ చేశారు కదా, ఇప్పుడు వచ్చేసి ఒక 5 to 10 kg దాకా వేసుకొని చేయండి, రైట్? 10x3 చూసిరు కదా, 5 వేరియేషన్స్ బ్యాక్ వర్కౌట్లో. గైస్, ఈ వేరియేషన్స్కి మీ వీక్ 2లో యాడ్ చేసుకోండి, ఓకేనా? ఫస్ట్ వీక్ బ్యాక్ వర్కౌట్ 5 వేరియేషన్స్ ఆల్రెడీ మీకు సీటెడ్ రో గురించి లేదా
టీ బార్ గురించి అండ్ ల్యాట్ పుల్లర్ గురించి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిషనరీ గురించి. ఒకవేళ మిస్ అయ్యంటే కింద లింక్ ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అంటే మిషనరీ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా, సో ఎక్కడ పట్టుకుంటే ఎలా పడుద్ది అని చెప్పేసి. సో గైస్ ఇప్పుడు చేసిన 5 వేరియేషన్స్. సో నెక్స్ట్ వీక్ నుంచి మనం ఏం చేస్తామంటే అప్పర్ బ్యాక్ పైన ఏ వర్కౌట్ పడుద్ది, మిడ్ బ్యాక్ పైన ఏ వర్కౌట్ పడుద్ది, లోవర్ బ్యాక్లో ఏ వర్కౌట్ పడుద్ది అని చెప్పి ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా, ఓకేనా. సో ప్రస్తుతానికి ఈ 5 వేరియేషన్స్తో ఓకేనా, మంచిగా నీట్గా పోస్టర్ చూసి చేయండి. ఓకే రైట్, మళ్ళా బాయ్.